హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు ఎలక్ట్రానిక్స్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో అప్డేట్స్ని ఎలా చెక్ చేసుకోవాలి మరియు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఈరోజు మన టాపిక్. అండ్ ముందుగా వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జెన్యూన్ ఓఎస్కి మాత్రమే అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి ఫ్రెండ్స్. అండ్ పైరేటెడ్ ఓఎస్కి అప్డేట్స్ అనేవి ఆ, రావు. ఒకవేళ వచ్చినా కానీ అప్డేట్ చేయడం అనేది సజెస్టబుల్ కాదు. ఎందుకంటే వాటి వల్ల యాక్టివేషన్ అనేది కరప్ట్ అవుతుంది. సో దీనివల్ల మేజర్ ప్రాబ్లం అనేది మీకు వస్తుంది. అండ్ ఇంకోటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, విండోస్ 7, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్కి అప్డేట్స్ అనేవి రావు ఫ్రెండ్స్. వాటికి అప్డేట్స్ అనేవి ఆపేశారు. ప్రస్తుతానికి విండోస్ 10 అండ్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్కి మాత్రమే విండోస్ అప్డేట్స్ అనేవి పంపిస్తుంది. అవి సెక్యూరిటీ అప్డేట్స్ అయినా అండ్ మేజర్ అప్డేట్స్ అయినా. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. సో దాని గురించి వేరే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ వీడియోలోకి వెళ్తే అప్డేట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టార్ట్ బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మెనూ చూపెడుతుంది. ఇక్కడ టైప్ వేర్ టు సెర్చ్ అని ఒక విండో కనబడుతుంది. సో మనం ఇక్కడ క్లిక్ చేసి విండోస్ అని టైప్ చేద్దాం. విండోస్ అని టైప్ చేయగానే విండోస్ అప్డేట్ సెట్టింగ్స్ అనేసి ఒక పాపప్ చూపెడుతుంది. సో ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ విండోస్ అప్డేట్స్ అనేది కనబడుతుంది. నేను రెగ్యులర్గా అప్డేట్స్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్డేట్స్ అనేవి చెక్ చేసుకొని మనకి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో, ఏవైతే ప్యాచ్ అప్డేట్స్ కానీ సెక్యూరిటీ అప్డేట్స్ కానీ వస్తాయో అవి ఇక్కడ లిస్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ లిస్ట్ అవుట్ చేసినవి అప్డేట్స్ చేశాక, సో ఇక్కడ నేను రెగ్యులర్గా అప్డేట్స్ చేస్తాను కాబట్టి సో నాకైతే ఏ అప్డేట్స్ పెండింగ్లో లేవు. ఏమైనా పెండింగ్ అప్డేట్స్ ఉంటే ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో అప్డేట్స్ అనేవి వైఫై ఆన్లో ఉంటే వాటంతట అవే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ అవుతాయి. దాని తర్వాత పెండింగ్ టు రీస్టార్ట్ అనేసి ఆప్షన్ వస్తుంది. సో పెండింగ్ టు రీస్టార్ట్ అనే ఆప్షన్ రాగానే మీరు ఒకసారి సిస్టమ్ని రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. విండోస్ అప్డేట్ అనేది అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ విండోస్ 11 అప్డేట్ అనేది నా సిస్టమ్కి సూటబుల్ కాదు. ఎందుకంటే నేను వాడే సిస్టమ్ i7 6th జనరేషన్ సిస్టమ్. సో 6th జనరేషన్కి విండోస్ 11 అనేది అండ్ జెన్యున్గా వర్కౌట్ అవ్వదు. జెన్యున్గా నాట్ అప్లికేబుల్ ఫర్ i7 6th జనరేషన్ ల్యాప్టాప్స్. పైరేటెడ్గా ఇన్స్టాల్ చేయొచ్చు, అది ఇంకో వేలో ఇన్స్టాల్ చేయడం కుదురుతుంది. బట్ జెన్యున్గా మాత్రం కుదరదు ఫ్రెండ్స్. ఇది మీరు తెలుసుకోవాలి. అండ్ అప్డేట్స్ అనేవి ఇన్స్టాల్ చేశాక రీస్టార్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూజ్ అవుతుంది అనిపించినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ ద్వారా మీ యొక్క ప్రాబ్లమ్ని ఆర్ డౌట్ని తెలియపరచండి.